విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై గత 11 రోజులుగా తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద కార్మికులు ఎర్రటి ఎండలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తుంది తప్పితే న్యాయమైన సమస్యలను పరిష్కరించే పరిస్థితి కనపడడం లేదని సిఐటియు తిరుపతి జిల్లా కార్యదర్శి జయచంద్ర అన్నారు. కార్మికులు చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షలకు మద్దతు తెలుపుతూ ఈ నెల 7వ తారీఖు సోమవారం నాడు జరగబోయే మహాధర్నా పోస్టర్లు ఆవిష్కరణ చేశారు. దశాబ్దాల కాలంగా ఎస్పీడీసీఎల్ ఆఫీసు డబ్బుకొని పనిచేస్తున్న వారిని రెగ్యులరైజేషన్ చేయకుండా కనీసం తెలంగాణ తరహాలో జీతాలను అమలు చేయడం లేదని, సబ్ స్టేషన్లలో పనిచేస్తూ ప్రాణాలు సైతం పోతున్న యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదు. సమస్యలు పరిష్కరించకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మిక వర్గాన్ని ఏకం చేసి రోడ్ల మీదకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ సాయి లక్ష్మి, సిఐటియు శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ లక్ష్మి, సుజాత పాల్గొని మద్దతు ప్రకటించారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై 7వ తారీఖు జరుగుతున్నటువంటి మహాధర్నాకు ప్రజా సంఘాల నుంచి తాము కూడా మద్దతు ప్రకటించి ఆందోళనకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ రెడ్డి, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ, ప్రమోషన్లు వచ్చినా జీతాలు పెంచే పరిస్థితి లేకుండా కేవలం ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించే విధంగా ఈ యాజమాన్యం లేదు. జీతాలు పెంచకుండా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారు. జీవో నెంబర్ 2ను సవరించి అందరూ కాంట్రాక్ట్ వర్కర్స్ కు మినిమం టైం స్కేల్ ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి కార్యదర్శి రవి, మురళి, హరి, హుస్సేన్ పీర్, ఆత్మకూరు కార్యదర్శి విజయరామిరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, అలీ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ యాజమాన్యానికి 7వ తారీఖు అన్ని ఎస్పీడీసీఎల్ ఆఫీసుల ముందు ధర్నా కార్యక్రమం చేస్తామని నోటీస్ ఇవ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఇక్కడ గత 11 రోజుల నుంచి రిలే నిరాదేశ జరుగుతున్నాయి. మేనేజ్మెంట్ ఇంతవరకు సానుకూలమైన చర్చలు ఏవి ఇంతవరకు జరపలేదు. సో 7వ తారీఖు జరిగేటువంటి ధర్నాలో అందరు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏమంటే, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలి. ఒకవేళ రెగ్యులర్ అయ్యేంతలోపు మినిమం టైం స్కేల్ అమలు చేసి డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ పిఆర్సీ బకాయిలు రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చారు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు ఇవ్వలేదు. అవి వెంటనే ఇవ్వాలి, అది కూడా సింగిల్ ఇన్స్టాల్మెంట్లో ఇవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ 2024లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో పిఆర్సీ ఉంది. సో కాబట్టి మేనేజ్మెంట్ ఇప్పటికైనా స్పందించి న్యాయంగా రావాల్సినటువంటి కాంట్రాక్ట్ కార్మికుల పిఆర్సీ అరియర్స్ వెంటనే ఇవ్వాలి. అలానే ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి వాచ్ అండ్ వార్డుల నుంచి షిఫ్ట్ ఆపరేటర్గా అయినటువంటి వాళ్ళకి పాత జీతాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీళ్ళకేమంటే జీవో నెంబర్ ఒక కొత్త జీవో తీసుకొచ్చి వీళ్ళు 15 సంవత్సరాలు పనిచేసినా కూడా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళని చెప్పి కొత్త జీతాలు ఇస్తున్నారు. అది కూడా 9,000 రూపాయలు తక్కువ జీతం ఇస్తున్నారు, సేమ్ పని చేస్తున్నా కూడా. సో సంవత్సరాల తరబడి పనిచేశారు, ప్రమోషన్ పొందినారు, జీతం 10,000 తక్కువ తీసుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం. దీని మీద గత 4 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నాము. దీని మీద ఏ విధమైన స్పందన లేకపోవడం మూలానే ఈరోజు ఈ స్థితికి మేనేజ్మెంట్ తీసుకొని వచ్చింది. సో కాబట్టి కార్మికులందరూ కూడా 7వ తారీఖు జరిగే ధర్నాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈ నెల 7వ తేదీన జరిగే విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్నటువంటి 7వ తేదీ ధర్నాను, సీఎండీ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను విజయవంతం చేయాలని చెప్పని సిఐటియుగా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ కాంట్రాక్ట్ కార్మికులకు అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి కూడా సీఎండీ పరిధిలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి వాగ్దానాలను, వీటన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలని చెప్పని ధర్నా పిలుపునిస్తాను. ఈ ధర్నా విజయవంతం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జీవో నెంబర్ 2 తీసుకొచ్చింది. ఆ 2 జీవో నెంబర్ వల్ల ఇట్లాంటి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులకు ఎటువంటి ఒరిగినటువంటి పాపాన పోలేదు. దానివల్ల ఏమంటే కేవలం 5 డిపార్ట్మెంట్లకు మాత్రమే ప్రయోజనం చేకూర్చడానికి అవకాశం ఉంది. మిగతా డిపార్ట్మెంట్కి అందరికి కూడా అది వర్తింపయ్యే అవకాశం లేదు. అదేం ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంది? మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పింది. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కానీ ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ అమలు చేస్తున్నటువంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కాబట్టి మినిమం టైం స్కేల్ అడుగుతున్నాం. మినిమం టైం స్కేల్ తెలంగాణలో ఏ రకంగా అయితే 42,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ కూడా అదే మాదిరిగానే ఆ 42,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సానుకూలమైనటువంటి వాతావరణం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఇక్కడ గత 12 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి షిఫ్ట్ ఆపరేటర్లు, వీళ్ళంతా కూడా ఐటీఐ చదువుకొని ఆ రకంగా డిప్లొమా చేసుకున్నట్టు వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ ఏ సమస్య పరిష్కారం కాలేదు. ఇది కేవలం సీఎండీ పరిధిలో ఉన్నటువంటి సమస్య. ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత సీఎండీ గారిపైన ఉంది. ఆ తక్షణమే
వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయమైనటువంటి సమస్య. ఆ సమస్యను పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకపోతే రేపు జరగబోయే 7వ తేదీ ధర్నాలో వాళ్ళే ఏ సమస్య వచ్చినా కానీ సీఎండీనే బాధ్యత వహించాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో మరింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనకు పూనుకుంటామని చెప్పని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.